ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా పిల్లలంటే నా రక్తం పంచుకుని పుట్టారు కాబట్టి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయంటే అర్థం ఉంది. కానీ మిస్సమ్మ నా ఆస్తికలు పట్టుకుంటే నా కళ్ళెందుకు చెమ్మగిల్లాయి? నాకెందుకు ఇలా ఉంది? నా మనసెందుకండి ఇంతలా ఆరాటపడుతుంది? ఎందుకంటే ఆ బాలిక నీ తోడబుట్టినది గనుక, మీది రక్త సంబంధము గనుక. గుప్తా గారు, ఈ బంధానికి ఏం పేరు పెట్టాలో తెలియడం లేదు. నాకు రాని కష్టానికి కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదండి. ఆరుకి నీకు మధ్య ఏ జన్మలోనో రుణబంధం ఉన్నట్టుంది. అందుకే ఇప్పుడు తను దూరం అవుతూ అమర్ని నిన్ను దగ్గర చేస్తూ ఆశీర్వదిస్తున్నట్టుంది. మిస్సమ్మ, అస్థికలు అబ్బాయి రూమ్లో పెట్టు. స్వామీజీ ఏం చెప్పారంటే, అస్థికలు 6 ఫోటో ముందు పెట్టి ఈ 3 రోజులు పూజ చేస్తే స్వామీజీ మంచిదని చెప్పారు. మూడు రోజుల్లో అంతా అయిపోతుంది. దాని అడ్డు తొలగిపోతుంది. మెల్లగా మిస్ అమ్మని సైడ్ చేసి నేను అమర్ సైడ్ అయిపోదాం అనుకుంటే అమర్ ఇప్పుడు దాని ఫోటో తీసుకొచ్చి హాల్లో పెడతా అంటున్నాడు. ఓయ్యో, ఏం చేయాలి? ఇన్నాళ్ళకి అమ్మాయి ఫోటో ముందు దీపం పెట్టే అదృష్టం దక్కింది కదా అమర్. వెళ్ళి ఫోటో తీసుకొనిరా. నిర్మల, ఆ దీపారాధనకు ఏర్పాట్లు చేయి. అలాగేనండి. మిస్సమ్మ, ఏంటి రాతోడ్? నీతో ఒక విషయం మాట్లాడాలి, పద. అంజు, జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.